ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం యేసయ్య తన పునరుత్థానం తర్వాత శిష్యులకు కనిపించి తన పనిని కొనసాగించమని వారికి ఆజ్ఞాపించిన సందర్భంలో వస్తుంది. ఈ వచనం పాప క్షమాపణలో శిష్యుల పాత్రను మరియు ఆయన పనిని కొనసాగించడానికి వారి అధికారాన్ని సూచిస్తుంది. ఈ మాట శిష్యులకు వారి స్వంత అధికారంతో పాపాలను క్షమించే అధికారాన్ని దేవుడిస్తున్నాడా లేదా క్షమాపణ ప్రక్రియలో వారు దేవునిలా వ్యవహరించవచ్చు అనే ప్రశ్న వస్తుంది. కానీ ఈ మాటకు అర్థం అది కాదు. ఎందుకంటే మనుషుల పాపాలను క్షమించేది దేవుడే. ఎలాంటి వారిని క్షమించాలో ఎలాంటి వారిని క్షమించకూడదో నిర్ణయించేది కూడా ఆయనే. అయితే భూమిపై ఉన్న ఆయన శిష్యులు దేవుని ఆత్మను పొంది ఎలాంటి మనుషులకు క్షమాపణ దొరుకుతుందో, ఎవరికి క్షమాపణ లేదో ప్రకటించగలుగుతారు. అనగా దేవుని క్షమాపణను ప్రపంచానికి ప్రకటించడంలో మరియు ప్రజలు దేవునితో సమాధానపడే అవకాశాన్ని అందించడంలో శిష్యుల పాత్ర యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెప్తుంది. ఇది యాజకత్వం యొక్క భావనను మరియు ప్రజలు క్షమింపబడి దేవునితో సమాధానపడే ప్రక్రియలో దేవుని తరపున పనిచేయడానికి శిష్యులకు అధికారం ఇవ్వబడుతుందనే ఆలోచనను సూచిస్తుంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచి వారి పాపాల కొరకు పశ్చాత్తాపడే ప్రతి ఒక్కరిని దేవుడు క్షమిస్తాడు. క్షమాపణ ఆయన ఉచితంగా ఇచ్చేదే. అయితే ఈ సత్యాన్ని ప్రకటించే పనిని ఆయన తన శిష్యులకు అప్పగించాడు. సరిగ్గా శిష్యులు చేసిన పని కూడా ఇదే. సువార్తను ప్రకటించడం ద్వారా క్రీస్తునందు విశ్వాసం ఉంచే వారందరికీ క్షమాపణ ద్వారాన్ని తెరిచారు. విశ్వసించిన వారందరికీ దాన్ని మూసివేశారు. పాపాలను క్షమించే దేవుని వైపుకు మనుషులను మళ్లించారు. ప్రియులారా, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపామాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనేడల విస్తరింపజేశాను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మనమును సత్యవాక్యమును అనగా మన రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిమి. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏకపటనస్తులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అని. సహోదరి సహోదరులారా, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనలను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, నీ శిష్యులు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడునని, ఎవరి పాపములు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని
అనగా భూమిపై ఉన్న నీ శిష్యులు నీ ఆత్మను పొంది ఎలాంటి మనుషులకు క్షమాపణ దొరుకుతుందో, ఎవరికి క్షమాపణ లేదో ప్రకటించగలుగుతారని నీ అందు విశ్వాసముంచి వారి పాపాల కొరకు పశ్చాత్తాపడే ప్రతి ఒక్కరిని నీవు క్షమిస్తావని తెలియజేశావు. దేవా, మేము సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని నీ అందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన నీ ఆత్మచేత ముద్రించబడుటకు సహాయము దయచేయమని, మేమిక మీదట పరజనులమును పరదేశులమునై ఉండక పరిశుద్ధులమును ఏకపట్టణస్థులమును నీ ఇంటి వారమునై ఉంటూ నీలో మేము కూడా ఆత్మమూలముగా నీకు నివాస స్థలమై ఉండుటకు కృపచూపమని, నీ చిత్తమును గూర్చిన మర్మమును మాకు తెలియజేసి మాకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు నీ కృపను మాలో ప్రతి ఒక్కరి ఎడల నీవే విస్తరింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.